రెసిపీకి స్వాగతం. ఈరోజు అప్పాలు ఎలా వండుకోవాలో తెలుసుకుందాము. అప్పాలకు కావాల్సింది వరిపిండి. నేను ఈ గ్లాస్తో వరిపిండి తీసుకున్నాను. దీనికి సరిపడా ఒకే ఒక గ్లాసు బెల్లము. నెక్స్ట్ ఏమో కొంచెం తెల్ల గోధుమ ఉప్మా చేసుకుంటాం కదా, ఆ ఉప్మా చేసుకుని తెల్ల గోధుమ రవ్వ కొంచెం కలుపుకోవాలి. ఇది సరిపోతుంది, కొంచెమేను. దీని వరిపిండి దీంతో గ్లాసులు తీసుకున్నాం కాబట్టి దీంతోనే గ్లాసులు బెల్లం తీసుకోవాలి. ఇలాగ ఒక గ్లాసులు బెల్లం తీసుకున్నాను. ఇప్పుడు తెల్ల గోధుమ ఇందులో కలిపాం కదా, ఇది ఇలా కలిపేసుకుని పెట్టుకోవాలి ఇలాగా. ఇప్పుడు ఈ గ్లాస్తోనే ఒక గ్లాసులు వాటర్ తీసుకోవాలి. ఈ గ్లాసు బెల్లము గ్లాసు వరిపిండికి ఒక గ్లాసులు వాటర్ తీసుకోవాలి. ఎక్కువ తీసుకోకూడదు, ఎక్కువ తీసుకుంటే పలచన అయిపోతుంది అప్పాలు. దీంతోనే దీని గ్లాసు వాటర్ తీసుకోవాలి. స్టవ్ వెలిగించి మూకుడు పెట్టాను ఇలాగా. ఇప్పుడు కొంచెం ఒక టేబుల్ స్పూను నెయ్యి వేసుకుంటున్నాను. ఇది కాగాక ఈ గ్లాస్తోనే బెల్లము వరిపిండి తీసుకున్నాం కదా, ఇదే గ్లాస్తో వాటర్ తీసుకోవాలి. ఇదే గ్లాస్తో వాటర్ పోస్తున్నాను ఇలాగా. ఇప్పుడు ఈ నీళ్లు కొంచెం మరగాలి. నీళ్లు మరుగుతున్నాయి. ఇప్పుడు ఈ బెల్లం ఇందులో వేసేస్తున్నాను. బెల్లం కరిగాక ఒకసారి వడపోసుకోవాలి, ఎందుకంటే దీంట్లో ఇసుక వస్తాయి కదా, అవి లేకుండా ఉండడం కోసం ఒకసారి వడపోసుకోవాలి. ఇది పక్కా కొలతలతో చేసుకోవాలి, లేకపోతే గట్టి ఇచ్చేస్తాయి అప్పాలు. ఇది కరుగుతోంది, కరిగిన వెంటనే ఇది వడపోసుకోవాలి. బెల్లం కరిగింది ఇలాగా. ఇదేమో ఒకసారి వడపోసేసుకోవాలి. ఇలా వడపోసేసుకున్నాను. ఇప్పుడు ఇది ఒక్కసారి మరిగితే చాలు, ఎక్కువ పాకం రావక్కర్లేదు. ఇది కొంచెం హైలో పెట్టాను. ఇలా ఒకసారి మరిగితే చాలు, ఒక్క సెకండ్. ఇది ఇలా మరుగుతోంది. స్టవ్ సిమ్లో పెట్టుకుని వరిపిండిను గోధుమ నూక కలిపాం కదా, ఇది అందులో వేసేసుకుని ఉండకట్టకుండా దగ్గర పడేలాగా కలుపుకోవాలి. ఇలాగా పాకం పట్టిన పిండి రెడీ అయిపోయింది. ఇలా చేతికి అంటుకోవట్లేదు. ఇప్పుడు ఏం చేయాలంటే స్టవ్ వెలిగించి మూకుడు పెట్టి ఆయిల్ పెట్టాను. ఆయిల్ పోసాను ఇందులోను. ఆయిల్ వేడెక్కుతోంది, నూనె కాగింది. ఇలాగే ఒక్కొక్కటిగానే వేసేసుకోవాలి అప్పాలు. ఇలా చేతికి అంటుకోకుండా కొంచెం నెయ్యి ఇలా రాసుకుని ఇలా అప్పం కింద చేసేసుకుని ఇందులో నూనెలో వేసేసుకోవాలి ఒక్కొక్కటేను. వేగుతున్నాయి ఇవి, బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇవి ఇలాగ ఇవి ఉడుకుతున్నాయి, బ్రౌన్ కలర్ వచ్చాయి. వేయించుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి స్టవ్, లేకపోతే లోపల ఉడకవు అప్పాలు. అప్పాలు ఇలా వేగిపోయాయి. ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసాను. అప్పాలు ఇలాగా రెడీ అయిపోయాయి. ఇవి చాలా మెత్తగా ఉంటాయి. ఇలాగా నూనె కూడా ఎక్కువ లాగవు. ఇవి ఇలా పక్కా కొలతలతో చేసుకోవాలి. ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో చూసినందుకు కృతజ్ఞతలు.